ఒకవేళ వైఎస్ జగన్ కాదనుకుంటే మరి ఆ చీలాల్సిన ఓట్లు టీడీపీ జనసేన ఆ 2 ఓట్లు నేను చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అసంతృప్తిలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుళ్ళుగా చూస్తారు నేను అనుకోను. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఉన్నా, రేపు పొద్దున్న మైనార్టీస్తో ఉన్నా, రేపు వాళ్ళిద్దరూ ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఒక ఆల్రెడీ అలానే ఉన్నారు. తెలంగాణలో గౌరవ నాయకులుగా ఉన్న కళ్యాణ్ బాబు గారు అలానే పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎలా వేస్తారు అనుకుంటున్నారు? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల వాళ్ళకి పడే ఓట్లు కాదండి అది. అవి ఇంకో చోటకి వామపక్షాలు నిజంగా నిజాయితీతో నిబద్ధతతో పోరాడే వాళ్ళు ఏమన్నా వామపక్షాలకు వేయాలి అసలు యాక్చువల్గా. కానీ వాళ్ళు షర్మి గారు వచ్చారు. అందువలన రాజశేఖర రెడ్డి గారు ట్యాగ్ లేనిది ఎవరు కాదనుకున్నా, ముర్చిపల్లి అనుకున్నా, ఆడు వైఎస్ షర్మిగా వారు ప్రకటించుకున్నా ఇంటి పేరు ఉంచుకోవచ్చు, వాళ్ళ మహిళల ఇష్టం. లేదా భర్త పెడితే మీరు పిలవచ్చు, నేను పిలవచ్చు, లేదా వేరే వాళ్ళు పిలవచ్చు. కదా వైఎస్ షర్మి గారు ఏదైతే ఉన్నారో ఆవిడ ఆ ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఎక్కువ ఓట్లు ఆవిడకి వస్తాయి. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు జగన్ గారి పడని తెలుగుదేశానికి వెళ్ళే 2-3 ఓట్లు కూడా ఆవిడకి వస్తాయి. దీనివల్ల అంతిమంగా జగన్ అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇది మీరు టెక్నికల్ అనాలిసిస్, యూ హ్యావ్ అన్ అదర్ యాంగిల్, ఇంకో యాంగిల్ కూడా ఉంటుందండి. ఏదది నైతికమైన యాంగిల్. రేపు పొద్దున వీరు గట్టిగా మాట్లాడారు, జగన్ రెడ్డి అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి నేనన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తాను. జగన్ రెడ్డి అనేది పిలవకూడదని ఏం కాదండి, బట్ ఆ పదజాలం తెలియజాలంలోనే ఒక అహంకార ధోరణి కనిపిస్తుంది కదా. ఇంకొకటి అండి, ఆవిడ స్వచ్ఛందంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంట్రోవర్ట్ కాదు. ఆవిడ ఇంట్రోవర్ట్ కాదు. ఆవిడ ఏం మాట్లాడారు, ఇలా కేటీఆర్ గారిని మీరు ఇంటర్వ్యూలో చూడలేదా? కేసీఆర్ గారి కొడుకా అన్నారు. అందుకని ఆవిడ సర్కారిజం బహుశా ఉండవల్లి గారు ఏమైనా టిప్స్ ఇచ్చారో అని తెలియదు. కానీ నాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యంగ్యం చెప్పాలంటే కాపీరైట్ ఉండవల్లి గారిదే. ఎవరు విభేదించిన ఎవరు విభేదించకపోయినా మార్చుకున్నారు కదా జగనన్న గారు అని పిలుస్తానని. ఇప్పుడు మీకు కష్టమైతే పిలుస్తానన్నారు, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడారు. సరే ఏదేమైనా సరే అంతవరకు వెళ్ళిపోయింది. దాని తర్వాత పీక్స్కి ఎప్పుడు జరుగుతుంది, హూ కిల్డ్ మై బాబాయ్ అని చెప్పి ఆవిడ ఎప్పుడైతే అనొచ్చో లేదో అంటారులేదు తెలియదు, కానీ అంత పీక్స్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా దెబ్బ తగులుతుంది. మనం ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చేసాం, ఉజ్జాయింపుగా ఎంత శాతం లాస్ అవుతుంది అనేది. కానీ ఆవిడ చీల్చుకునే ఓట్లు ప్రస్తుత పరిస్థితిలో అదనంగా 2% నుంచి కూడా ఉండవనుకుంటున్నానండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాంట్లో. వీళ్ళు 10% ఓట్లు వేసుకుంటున్నారు, 15 సీట్లు ఎక్కుతారు. నేను అలా అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాక వీడు రాగానే పాత తరం నాయకులు కొంతమంది అయితే రఘువీరెడ్డి గారు అందరూ లైన్లోనే ఉన్నారు. ఇక పాత తరం నాయకులు ఉన్నారు, కొత్త దోతీలు కుట్టించుకుని, పాత జుబ్బాలు ఇస్త్రీ పెట్టించుకుని, వంకీకారు తీసుకుని, పాత అంబాసిడర్ కొంటేస్తాను లేదా కొడుకు ఇచ్చిన బెంచ్ కారు రెడీ చేసుకుని మళ్ళీ అది రంగంలోకి వచ్చేస్తున్నారు, అందరూ తలకి రంగు వేయించుకుని. మరి వీళ్ళందరి వల్ల లాభం ఉండకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలోని టిక్కెట్లు రాని బలమైన నేతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు త్రిముఖ పోటీలో విజయం సాధించే అవకాశం ఉంది ఒకళ్ళిద్దరన్నా. అది మాత్రం ఎస్, రఘువీరెడ్డి గారు త్రిముఖ పోటీలో చేస్తారని ఆయన పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఆయన పాప నిజాయితీగా ఆ రోజు హోదా సాధన సమితి కోసం సాధన కోసం కలిసి పనిచేసామండి. ఐ రెస్పెక్ట్ హిమ్. అదర్వైజ్ పార్టీల సంగతి పక్కన పెడదాం, వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఉన్నారు. శైలజానాథ్ గారు కూడా తర్వాత కొంతకాలం అధ్యక్షులుగా చేసి ఉన్నారు. మా సమరయాత్ర విద్యార్థి యువజన సమయాత్ర కూడా హాజరయ్యారైనా. అందువలన డెఫినెట్గా నేను రఘువీరెడ్డి గారికి విజ్ఞప్తి చేశాను, రేపు పొద్దున 30వ తారీఖున పెట్టబోయే మనందరి యొక్క హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పెట్టబోయే దీక్షల్లో నిరాహార దీక్షల్లో పార్టిసిపేట్ చేయమని అడిగాం. 7, 8, 9 ఆఖరి సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మన దాంట్లో సాధన సమితిలో పాల్గొని సమావేశంలో అందరికీ ఏకీభావం ప్రకటించారు. మేము పోరాటం వారిని కూడా షర్మి గారు కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే రాజకీయాలు వేరు, ఉద్యమం చేసుకోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా అందరిని ఆహ్వానించాలి. కానీ ఇవాళ వారు తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్తే మాత్రం వారి ఇష్టం. సమాజం కోసం హితం కోసం డెఫినెట్గా అందరూ కలిసి పనిచేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమంగా నైతికంగా ఎదుర్కోవటంలో ఇబ్బంది జరుగుతుంది. ఏ చెల్లెమ్మలు అయితే మా చెల్లెమ్మ మా తోటి చెల్లి కంటే బాగా చూసుకుంటానని ఎప్పుడైతే అవి వాళ్ళు ట్రోల్ చేస్తారు, యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను అసలు ఆంధ్రప్రదేశ్ నాకు సంబంధం ఏంటి అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ట్రోల్ జరుగుతాయి. కానీ వ్యక్తిగత కోర్స్ సెటిల్ చేసుకోవడానికి వస్తే మాత్రం మంచిది కాదని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా వారి యొక్క పర్సనల్ వ్యక్తిగత విషయాలు అంటే ఆస్తుల విషయాలు కానీ పదవి విషయాలుగా మీద ఇచ్చుంటే వారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండుండేవారు కదా. నా విశ్లేషణ కాదు, ఐ డోంట్ వాంట్ డిస్రెస్పెక్ట్ హెర్ ఆర్ ఎనీబడి.
కానీ నిజంగా కనుక ఆస్తుల విషయం సెటిల్ అయిపోయి ఉంటే ఓ పదవి కేంద్రంలో కనిమొండ గారి లాగానో కవిత గారి లాగానో ఒక రాజ్యసభ లేకపోతే లోక్సభ పార్లమెంట్ పంపించుంటే ఇంకో పవర్ సెంటర్గా తయారవటం అనేది వేరే విషయం, కానీ ఆవిడ సాటిస్ఫై ఉండేవారు కదా. ఇక్కడ దాకా వచ్చేది కాదంటారు. ఇక్కడ దాకా డెఫినెట్గా వచ్చేది కాదండి. కేసీఆర్ గారికి ఆ రోజు పదవి ఇచ్చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదా? ఓకే, అంటే ఈ తప్పిదమంటారా? నేను తప్పిదం అన్నాను. ఆయన ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు మొండోడు రాజు కంటే బలవంతుడు, మొండోడే రాజు అయినాడంటే ఇంకా బలవంతంగా ఉంటారు ఆయన. ఆయన అనుకున్న కొండకి వెళ్ళి ఢీ కొండని కూడా సిద్ధపడతాడు కొన్నిసార్లు. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఒకసారి రానివయ్యా సింగిల్గా రాని డబుల్గా రాని, నేను మాత్రం సింగిల్కి వెళ్తాను 2009లో ఆయన చరిస్మా నడిచింది. 2004లో చాలామంది తెలియకపోవచ్చు. ఆ రోజు కార్యదర్శులు నిరసన రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు కానీ, లేకపోతే శేషనారాయణ గారు కానీ అనేక మంది కార్యదర్శులు మా కార్యాలయానికి నేను చెప్తున్నా తెలుసు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేదు టీఆర్ఎస్తో కలవటం. బికాజ్ ఆఫ్ గులాం నబీ ఆజాద్ గారు, డి శ్రీనివాస్ గారు కేంద్రంలో మన అధికారులు రావడం కష్టం అవుతుంది, 10 ఏళ్ళు అయిపోయిందని చెప్పి పోరు పెట్టడం ఏదోటి కేశవరావు గారు వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా ఒక రాజకీయం చేసి ఆ రోజు వైఎస్ఆర్ గారిని ఒప్పించారు తప్పితే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి మనస్తత్వానికి ఎట్టి పరిస్థితులను కేసీఆర్ గారు ఉన్న పార్టీతో కలిసే తత్వమే లేదు ఆయనకి. 2009 వచ్చేటప్పటికి బలోపేతమే అన్నారు కాబట్టి రండి సింగిల్గా వస్తారా డబుల్గా వస్తారా మూకుమ్మడిగా వస్తారండి, సింగిల్గా వెళ్తానని వెళ్ళి గెలిచారని ఆయన వ్యక్తిత్వం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట అనలేకపోతున్నారు. మీరు కావాలంటే విడివిడిగా రండి అనే మాట అంటే అపనమ్మకం ఉందని అర్థం. ఇవాళ అపనమ్మకానికి వైఎస్ షర్మి గారి యొక్క ప్రభావం ఖచ్చితంగా తోడవుతుంది. నాకున్న సమాచారం ప్రకారం ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. దాని మీద ఇంకో 2% యాజ్ అండ్ జనవరి 15 నాటికి సెఫాలజిస్టుల ప్రకారం అంతే అత్యధికంగా ఆవిడకి వచ్చేది ఇంకో 2% యాడ్ చేసుకుంటారని. ఆ 2%లో కూడా మెజార్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతాయి. ఆల్రెడీ వేఫర్ తిని మెజార్టీతో ఉన్నాము ఇప్పుడున్న సర్వీస్ ప్రకారం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు 3 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఎవరి వైపు ఉండొచ్చు? గట్టు ఆమె గట్టుంటాయి గట్టుంటే స్థిరపడిపోయారు. ఇవాళ విచిత్రం ఏంటంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఒకళ్ళు రాష్ట్రంలో అధికారంగా ఒక పార్టీకి అధ్యక్షత వహిస్తూ ముఖ్యమంత్రిగా ఉంటే, ఇంకొకళ్ళు దేశంలో ప్రధాన రాజకీయ పక్షంగా ఉన్న ముఖ్యమైన ప్రతిపక్షంగా ఉన్న గుర్తింపు వచ్చిన రాపైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. వారి తనయ్య ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇది ఒక కుటుంబం. రెండో కుటుంబంలో ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఒక ప్రాంతీయ పార్టీకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు ఒకరుంటే, దేశంలో రాజ్యం చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీకి స్థానిక అధ్యక్షురాలుగా వారి కుమార్తె ఉన్నారు. ఇది విచిత్రంగా ఉంది. 2 పార్టీలకు ఎలాగో ఈ జనసేన అనే పార్టీ ఆల్రెడీ అటాచ్ అయిపోయి ఉంది ఉత్తర భారతీయ జనతా పార్టీ. 4 పార్టీలకు 2 కుటుంబాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. 2 కుటుంబాలు, 5వ పార్టీ కూడా ఈ కుటుంబంతో అసోసియేట్ ఉంది, ఇండిపెండెంట్గా లేదు. విచిత్రంగా ఉన్నట్టు మీరు రాజకీయాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. నేను అందుకని చెప్తున్నాను, వారసత్వ రాజకీయాల కంటే కూడా కుటుంబ రాజకీయాలు ఖచ్చితంగా స్వతంత్ర వ్యక్తిత్వం కలిసిన రావాలా, నా అభిప్రాయం అదండి. అందువల్ల ఇవాళ డెఫినెట్గా షీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. మీరు అనుకున్నంత వాళ్ళు అనుకున్నంత డబుల్ డిజిట్ 10% ఐ డోంట్ థింక్ సో. అది 2029కి అవుతుందో లేదో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు కాడి పడేస్తే అవుతుందో తెలియదు. బట్ ఇవాళ చూస్తూ ఉంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ సర్వేలన్నీ మోస్ట్లీ జగన్ వైపే ఉన్నాయి కదా సార్. నేను చెప్పంటారా, బీఆర్ఎస్ సర్వేలు ఎన్ని ఉన్నాయి? మా అంటే మీ టీవీలో ఇక్కడ మాట్లాడాను. మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ కు, మెజార్టీ సర్వేలు ఆఖరిలో కాంగ్రెస్కి వచ్చింది. మొట్టమొదటి నుంచి ఏ విధంగా వెళ్తుంది అనేది నా మెజార్టీ సర్వేలు వాళ్ళ ఇండిపెండెంట్ సర్వీస్ మీరు ఎవరిని తీసుకోండి. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు జిల్లాల వారికి చెప్పన్నా చెప్తాను. నేను కన్సిస్టెంట్గా మాట్లాడుతున్నా. ఇవాళ ఒక అద్భుతం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున కులగన్నను చేపట్టి బీసీలకు ఇచ్చాము, ఒక ఏదో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తే తప్ప రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, స్టాటిక్గా ఉండవు. జనవరి 15 ఉన్నది, మార్చి 15 ఉండకపోవచ్చు, ఏప్రిల్ 16వ తారీఖు ఎన్నికలు అంటా ఉన్నారు, అటు ఇటు జరగవచ్చు. కానీ ఈ నేపథ్యంలో నా అభిప్రాయం ప్రకారం మీరు డిసెంబర్ ఆఖరిన లేదా జనవరి 15 తీసుకున్న ప్రకారం కూడా తెలుగుదేశం, వామపక్షాలు, జనసేన కానీ కలిసి పోటీ చేస్తే 110 స్థానాలు తక్కువ కాకుండా వస్తాయండి. ప్రసారమైన 21 నేను మన కొన్ని సర్వే సంస్థలు ఇది కాంగ్రెస్ పార్టీకి 35 నుంచి 72 వరకు ఇచ్చారు, ఇంకో 100 వరకు ఇవ్వాల్సింది చెప్తున్నానండి. నేను ఫిగర్ మినిమమ్
పోనీ 105, 110 స్థానాలు తక్కువ కాకుండా వచ్చే అవకాశం ఉంది వామపక్షాలు, తెలుగుదేశం మరియు జనసేన కలిస్తే. ఓకే, మీరు ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రాలో, ఉత్తర కోస్తా 5 జిల్లాలో, వెస్ట్ గోదావరిలో గట్టి పోటీ కూడా లేదండి. ఓకే, ఈస్ట్ గోదావరి కాండం ఉండవల్లి గారి ఒపీనియన్ కూడా మీరు తీసుకోండి. ఎవరికి పార్టీ నేను అప్పుడు మీరు ఇన్ని అడుగుతున్నప్పుడు ఏ పార్టీ అని అడిగే అవకాశం కూడా ఉంది. దిక్కుమాల ట్రోలింగ్ బ్యాచ్ రెడీగా ఉంటారు కదా దీనికి చూసేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, మీ నియోజకవర్గాల్లో మీ ఇష్టమైన నిజాయితీ కలిగిన అభ్యర్థి ఓటేయండి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ అయినా పర్వాలేదు, ఓటేయమని కోరతాను నేను. ఇదే నేను విజ్ఞప్తి చేస్తే 2019 విజ్ఞప్తి చేస్తే 14లో 9లో కూడా చెప్పాను రాష్ట్రం అంతా తిరిగి. కాబట్టి హోర్డింగ్స్ చూసుకోండి. మీ రాష్ట్రం అంతా హోర్డింగ్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఇంకా ఉంటాయి స్టిక్కర్స్ ఏమన్నా మీరు చూసుకోండి. ఏ అభ్యర్థి అయినా పర్వాలేదు, నిజాయితీ కలిగిన వాళ్ళు ఓటేయమని చెప్తాను. నాకు పార్టీ ఏంటి చెప్పండి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం మీరు అలా గోదావరి జిల్లాలు ఈ ఉత్తర కోస్తా 5 జిల్లాల్లో ఉన్న 68 సీట్లలో ఇప్పటికీ నేను భావిస్తున్నాను 50 సీట్లు, దాదాపుగా 50 సీట్లు కూటమికి వస్తాయంటారు. వామపక్షాలు, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. అదే చిత్తూరు జిల్లా అయితే, లేదా కడప జిల్లా కానీ, ఈవెన్ కర్నూలు జిల్లా కానీ, ఈ మూడు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునేటట్టు కనపడుతుంది. నా అభిప్రాయం ఇంతకుముందు చెప్పిన దానికి దీనికి 19-20 ఫరక్ ఉండాలి తప్పితే ఎక్కువ తేడా లేదండి. కోస్తాంధ్రలో ఎలా ఉండే అవకాశం ఉంది? మిగతా జిల్లాలు 5 జిల్లాలు, ఉత్తర కోస్తా 5 జిల్లాలు ఉన్నాయి. దక్షిణ కోస్తా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. కృష్ణా, గుంటూరు ఒక విధంగా ఉండే అవకాశం ఉంది. అవతల 34 సీట్లు, ఉత్తరాంధ్ర 34 సీట్లు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలా గోదావరి జిల్లా 34 సీట్లు, కృష్ణా, గుంటూరు 33 సీట్లు, ఇది 2 సీట్లు, ఏది ప్రకాశం, నెల్లూరు 22 సీట్లు. ఈ విధంగా మనం విశ్లేషణ చేసుకుంటే కొంచెం ఆ ప్రాంత పరిస్థితులు ఒక విధంగా ఉంటాయి. కాబట్టి ఎందుకంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే భాగం చీల్చి కొంత ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాలతో కలిపి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రాంతం కానీ, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రాంతాలు కానీ తెలుసు. అందుకని నేను ఆ విధంగా సారూప్యత ఉంటుందనే విషయంతో ఆ విధంగా మాట్లాడుతున్నాను. ఓకే, గుంటూరులో అమరావతి ఇష్యూ కానీ, మిగతా ఇష్యూస్ ఏదన్నా కానీ దానివల్ల ఎక్కువ సీట్లు, దాని కానీ మిగతా ఎక్కువ సీట్లు తెలుగుదేశం, జనసేన కూటమి గెలిచేటట్టు కనపడతా ఉంది. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుంది. పశ్చిమ ప్రాంతంలో మాత్రం, పాత కర్నూలు జిల్లాలో కానీ మిగతా మెట్ట ప్రాంతాల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుస్తే అవకాశం ఉంది. ఒకవేళ ఆమంచి గారు, కరణం గారు ఏకమై ఉంటే చీరాల్లో వేరే ఫలితం రావాలి తప్పితే తూర్పు దాంట్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు, తెలుగుదేశం పార్టీ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. నెల్లూరులో కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కొంచెం సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన చెప్పిన ప్రకారం 10 సీట్లు వచ్చేటట్లు అవకాశం ఉందని చెప్తున్నారు తప్ప, కానీ నా అభిప్రాయం ప్రకారం 3-4 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఉంది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం, జనసేన, వామపక్షాల కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయి. మీకు 13 జిల్లాలు చిత్రం చెప్పాను. దాన్ని బట్టి మీరు ఏ విధంగా లెక్కేసుకోండి, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయో మీరు ఆలోచించుకోండి. యూ మే డిఫర్ విత్ మీ.